హలో ఆల్, హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారు అందరూ? ఇవాల్టి స్పెషల్ ప్రోగ్రామ్ ఉసిరికాయ పచ్చడి, చిటికలో చేసే ఉసిరికాయ పచ్చడి చూద్దామా? గుమగుమలాడే ఉసిరికాయ పచ్చడి ఈ కార్తీక మాసంలో మీకు నేను చేసి చూపిస్తున్నాను. దీనికోసం ముందుగా ఒక హాఫ్ కేజీ ఉసిరికాయలు మనం కడిగి ఆరబెట్టుకొని ఇలా ప్లస్ సింబల్లో కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఆవాలు మెంతులు ఇలా దూరగా వేయించి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండీలో కావాల్సినంత ఆయిల్ తీసుకొని, కొంచెం ఆయిల్ పచ్చడిలోకి ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్ తీసుకొని ఇప్పుడు చూపించుకున్నాం కదా, మనము ఉసిరికాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని కొన్ని కొన్నిగా కానీ మొత్తంగా కానీ ఉడికించి పెట్టుకోవాలన్నమాట. ఇదంతా కూడా ఆయిల్లో మగ్గుతేనే బాగుంటుంది. మొత్తం ఒకటేసారి ఫాస్ట్గా హై ఫ్లేమ్లో పెట్టకూడదు. సిమ్లోనే పెట్టి ఒక 4 to 5 minutes చక్కగా మగ్గించండి. ఇలా అయితే లోపలికి కూడా వెళ్ళేసి ఆయిల్ చక్కగా మగ్గుతాయి. కట్ చేయకుండా కూడా మనం ఆయిల్లో ఫ్రై చేయొచ్చు, బట్ లోపలికి సరిగ్గా కుక్ అవ్వదన్నమాట. ఒకసారి ఇలా ఇంటూ సింబల్ పెట్టేసి ఇంటూ మార్క్ లాగా కట్ చేసి మీరు చూడండి, లోపలికి కూడా మన అది ఉసిరికాయ అనేది ఉడుకుతుంది. ఇలా ఉసిరికాయలు సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. సాఫ్ట్ అయినాయో లేదో తెలుసుకోవాలంటే ఇంతకుముందు ఒకసారి నేను ఒక ముక్క విడిచిపెట్టాను, ఫోర్క్తో నొక్కితే చిల్లులు పడాలి. దట్స్ వెన్ వీ గెట్ టు నో దట్ దిస్ ఇస్ ప్రాపర్లీ కుక్డ్. సో ఇది ఫ్రై అయింది కదా, దీన్ని తీసి గిన్నెలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే మిగిలిన ఆయిల్లో జీలకర్ర, ఆవాలు, చక్కైన ఆవాలు, రెడ్ చిల్లీ, కొంచెం కచ్చా దంచి పెట్టుకోవాలి, వెల్లుల్లి, మీకు కావాల్సినంత హింగువ వేసుకొని, హింగువ వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. దీన్ని ఆఫ్ చేసి పెట్టుకోవాలంటే ఎక్కువ మాడనివ్వకూడదు అనమాట. దించిన తర్వాత మనం పసుపు అనేది వేయాలి. కాలుతున్న కానీ పసుపు వేస్తే స్మెల్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇది మనము చల్లారిన తర్వాత ఈ ఉసిరికాయలు గింజ నుంచి సపరేట్ చేసి ఒక బౌల్లో వేసుకోవాలి. ఇలా ఈజీగా వచ్చేస్తుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా మన హ్యాండ్స్కి తడి లేకుండా చేసుకోవాలి. ఓకేనా? సో ఇలా వచ్చిన గింజల్ని పక్కన పెట్టుకోవాలి. ఇలా మంచిగా సాఫ్ట్గా ఉడుకుంటే ఇలా ఫాస్ట్గా కట్ చేయొచ్చు. అంటే మనము ఆయిల్లో ఫ్రై చేసే ముందే మనము ఇలా ఘాటు పెట్టుకున్నాం కదా, ఈజీగా వచ్చేస్తుంది. ఇలా ఘాటు పెట్టకుండా మనము ఆయిల్లో ఫ్రై చేస్తుంటే కొంచెం టఫ్ అయి ఉండేది. ఇలా పగులుతుంది. సో ఇప్పుడు మనము దీనికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు కూడా ఇందులో వేసుకోవాలి. మీకు కావాల్సితే కొంచెం పచ్చగా దంచి కూడా వేసుకోవచ్చు. దీనిలో మీకు సరిపడినంత కారం కూడా వేసుకోవాలి. ఒక 50 grams కారము సరిపోతుంది దీనికి. ఇప్పుడు మనము దీనిలో మెంతులు, ఆవాల మిశ్రమం, వేయించి పొడి కట్టుకున్న మిశ్రమం కూడా మనం ఇందులో వేసుకోవాలి. ఇదంతా సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా కూడా చక్కగా కలపాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న మిశ్రమంలో మనము ఈ పోపు అంతా కూడా ఉంది కదా, ఈ పోపునంతా కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలన్నమాట.
ఇప్పుడు మనకి చూడండి ఇలా రెడ్ కలర్లో చూడడానికి ఎంత బాగుంది. ఇప్పుడు మీకు సాల్ట్ ఏదైనా సరిపోకపోతే నెక్స్ట్ డే చూసుకొని కొంచెం కలుపుకోవచ్చు. దీనిలో ఎంత ఆయిల్ ఉంటే మనం కొంచెం తక్కువ ఆయిల్ ఉందనుకోండి, ఆయిల్ కొంచెం వేడి చేసి చల్లార్చి ఆయిల్లో వేసుకోవచ్చు. దీన్ని మొత్తం అయిపోయిన తర్వాత ఒక నిమ్మకాయ పిండుకోవాలన్నమాట. పిండుకుంటేనే ఇది మనకి ఎక్కువ రోజులు ఆగుతుంది. ఓకేనా? గుమగుమలాడే పచ్చడి తయారైంది కదా. ఇప్పుడు దీన్ని మనం కదపకుండా ఒక ప్లేస్లో పక్కన పెట్టి ఉంచాలి. లిడ్ పెట్టి కవర్ చేయాలండి. ఒక 3 to 5 days మీరు పక్కన పెట్టిన తర్వాత నెక్స్ట్ చూసిన తర్వాత ఆయిల్ పైకి మనకి తేలుతుంది. అప్పుడు మాత్రమే అది అయినట్టు లెక్క. దెన్ యూ కెన్ రెడీ టు ఈట్ అండి. తర్వాత దాన్ని మనం అది అన్నంలో కానీ వేడి వేడి అన్నంలో నెయ్యితో పాటు కలుపుకొని తింటే ఎంత బాగుంటుందంటే, నా పిల్లలైతే అసలు దే ఆర్ నౌ దే లైక్ ఇట్ యాక్చువల్లీ. ఇలా మనం చిన్న చిన్న జార్లలోకి సర్వ్ చేసి పెట్టుకుంటే, మనం దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే యాక్చువల్గా ఒక 3-4 months కూడా వస్తుంది. బట్ మాకు 3-4 months వరకు ఉండదు, ఒక 1 monthలోనే అయిపోతుంది. అండ్ ఈవెన్ కిడ్స్ ఆల్సో లైక్స్ టు ఈట్ అండ్ ఈవెన్ సమ్టైమ్స్ ఐ టేక్ ఇట్ టు ఆఫీస్ ఆల్సో. సో ఒక 3 bottles పెట్టేశాను. మీరు కూడా తయారు చేసి మీకు ఎలా అనిపించిందో ఈ వంటకం నాకు కూడా చెప్పండి కామెంట్స్లో. అండ్ ఇఫ్ యూ వాంట్ ఇంకేదైనా వంటకం వంశా చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారా, ప్లీజ్ డూ మెసేజ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.